నేను ఇంట్లో బుక్ మర్చిపోయాను. దీన్ని ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేస్తాము? అందరూ మోస్ట్‌లీ ఎలా చెప్తారు అంటే, ఐ ఫర్గాట్ మై బుక్ ఎట్ హోమ్ ఇలా అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఫర్గాట్ అనేది యూజ్ చేయము ఇక్కడ. లెఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు లెఫ్ట్ యూజ్ చేస్తాం? ఫర్గాట్ అంటే మర్చిపోవడం కదా అని అనుకుంటున్నారు కదా! ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే వెన్ వి మెన్షన్ ద ప్లేస్, నేను ఇంట్లో మర్చిపోయాను అని ఇక్కడ పర్టిక్యులర్‌గా ప్లేస్‌ని మెన్షన్ చేసినప్పుడు లెఫ్ట్ అని యూజ్ చేయాలి. ఐ లెఫ్ట్ మై బుక్ ఎట్ హోమ్, ఎట్ ఆఫీస్, ఎట్ కాలేజ్ ఇలా. ఎప్పుడైతే మనం ప్లేస్ మెన్షన్ చేయమో ఇక్కడ ఐ ఫర్గాట్ యూజ్ చేయొచ్చు. ఐ ఫర్గాట్ మై బుక్ దట్స్ ఆల్. అది ఎక్కడ అని మనం మెన్షన్ చేయనప్పుడు ఐ ఫర్గాట్ మై బుక్ దట్స్ ఆల్. ఎట్ కాలేజా, ఎట్ ఆఫీస్ ఇలా మెన్షన్ చేయొద్దు. ఫర్గాట్ యూజ్ చేసినప్పుడు. లెఫ్ట్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ ఆ ప్లేస్ మెన్షన్ చేయాలి. ఫర్గాట్ యూజ్ చేసినప్పుడు ప్లేస్ మెన్షన్ చేయకూడదు. ఓకే. ఒకవేళ మీరు ఫర్గాట్ యూజ్ చేయాలి అనుకుంటే ఆ ప్లేస్‌ని మెన్షన్ చేయొద్దు. మీరు ప్లేస్‌ని మెన్షన్ చేయాలి అనుకుంటే లెఫ్ట్‌ని యూజ్ చేయాలి.